సో, మనకి ఏబీఏ థెరపీ అనేది ఇప్పుడు వెల్ నోన్ అందరికీ తెలిసినది. ఎందుకంటే ఆటిజం ఉంటే ప్రతి ఒక్క కిడ్‌లోనూ వాళ్ళ యొక్క లక్షణాలనమాట. సో, ఇప్పుడు ఇందాక ముందు కాల్ మనం చూసుకున్నాం. ఏదైతే మాట్లాడట్లేదు, పిల్లలు అరుస్తున్నారు, కింద పడి దొర్లుతున్నారు. ఇవన్నీ ఇష్యూస్ అంటాం. బిహేవియర్ ఇష్యూస్ అంటాం. సో, దీన్నెలా మనం అధిగమించగలము? సో, ఇందులో కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి. మనకి ఏబీఏ టెక్నిక్స్ ఉంటాయి. రీఇన్ఫోర్స్‌మెంట్ టెక్నిక్ అని ఒకటుంటది ఆ టెక్నిక్‌లో. సో, పిల్లవాడు దేన్ని మనం ఓవర్‌కమ్ చేయాలో, ఏదైతే మాల్ అడాప్టివ్ బిహేవియర్ ఉంటదో దాన్ని అడాప్టివ్ బిహేవియర్ కింద మార్చేది ఏబీఏ థెరపీ అని అంటాం. సో, అనాలిసిస్ వాళ్ళని ఒక సెగ్మెంట్‌కి కండిషన్ చేస్తాం ఫస్ట్. అంటే ఏదైనా మన డిజైర్ బిహేవియర్ రావాలంటే ఆ బిహేవియర్‌కి వాళ్ళని కండిషన్ చేస్తాం. కండిషన్ చేసిన తర్వాత దాన్ని జనరలైజ్ చేస్తాం. ఈ ప్రాసెస్‌లో మనం డిఫరెంట్ టెక్నిక్స్ యూజ్ చేస్తామన్నమాట. ఆ డిఫరెంట్ టెక్నిక్స్‌లో ఒకటి రీఇన్ఫోర్స్‌మెంట్, పాజిటివ్ రీఇన్ఫోర్స్‌మెంట్, నెగెటివ్ రీఇన్ఫోర్స్‌మెంట్. అంటే పిల్లవాడికి ఏది కావాలో అది తెప్పించడానికి సపోజ్ ఒక పిల్లవాడికి ఏదన్నా ఇంట్రెస్ట్ ఉంది. ఆ ఇంట్రెస్ట్ ఉన్నది టీవీ చూడడం. సో, నువ్వు ఈరోజు నేను చెప్పిన ఈ వర్క్ ఇలా ప్రయత్నించి ఇలా చేస్తే వాళ్ళని అప్రిషియేట్ చేసి వాళ్ళకి ఆ టైం పీరియడ్‌లో వాళ్ళకి చెప్పిన టైంలో టీవీ మనం ప్రొవైడ్ చేస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యి సో, నెక్స్ట్ టైం వాళ్ళకి అది ఎంకరేజ్‌గా ఉండి చేయడానికి ట్రై చేస్తారు. అలా వన్ ఆఫ్ ద టెక్నిక్. ఇంకా వాళ్ళకి చాలా టాస్క్స్ ఉంటాయి. టాస్క్ అంటే ఒక స్కిల్‌ని నేర్చుకోవాలంటే మనలాగా వెంటనే నేర్చుకోవాలి. సో, దాన్ని బ్రేక్ చేస్తామన్నమాట. బ్రేక్ చేసి అందులో పెక్స్ కాన్సెప్ట్ ఉంటది. పిక్చర్ ఎక్స్చేంజ్ కమ్యూనికేషన్ సిస్టమ్ అని చెప్పి. సో, పిక్చర్ ఎక్స్చేంజ్ కమ్యూనికేషన్ సిస్టమ్ ద్వారా డిఫరెంట్ సెట్ ఆఫ్ కార్డ్స్ తీసుకొని దాన్ని బ్రేక్ చేసి స్టెప్ టు స్టెప్ దాన్ని ఈజీ చేస్తామన్నమాట. కాంప్లికేటెడ్‌గా ఉన్నది సింపుల్ ఫామ్‌లో చేసి ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్ వేలో వాళ్ళని టీచ్ చేస్తామన్నమాట. ఓవరాల్ డెవలప్‌మెంట్ కోసము ఒక బేసిక్ బిహేవియర్ అంటే ఎలా ఉండాలి, సోషల్ క్యూస్‌ని ఎలా తీసుకోవాలి, కమ్యూనికేషన్ ఎలా డెవలప్ చేసుకోవాలి, అండర్‌స్టాండింగ్ లెవెల్ ఎలా వర్క్ చేయాలి, కాగ్నిషన్ మీద ఎలా వర్క్ చేయాలి. సో, ఇలాంటి ప్రతి ఒక్క ఎలిమెంట్‌కి ఒక్కొక్క టెక్నిక్ తీసుకుంటూ మనం డిస్క్రీట్ ట్రయల్ ట్రైనింగ్ అంటారు. సో, ఇలాగ ప్రతి స్టెప్ వైజ్ మనం వాళ్ళని ట్రైన్ చేస్తూ ముందుకు తీసుకెళ్తామన్నమాట. సో, బేసికల్లీ సింప్లీ ఏంటి అంటే ఇందులో మనము ఏదైతే మాల్ అడాప్టివ్ బిహేవియర్ ఉంటదో దాన్ని అడాప్టివ్ బిహేవియర్ కింద చేంజ్ చేయడానికి హెల్ప్ అవుతుంది ఏబీఏ థెరపీ అనేది.